హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీలక్ష్మి. తెలుగువారింట ఫెస్టివల్స్ కానీ స్నాక్స్లోకి, ఉదయం బ్రేక్ఫాస్ట్లోకి, లేదు అనుకుంటే ఎవరైనా రిలేటివ్స్ వచ్చినప్పుడు ఈజీగా ఎమ్మీగా చేసుకునే రెసిపీస్లో వడలు ఒకటి. ఆ వడల్లో నేను ఈరోజు పెసర వడలు చూపిస్తున్నాను. ఈ పెసర వడలు అనేవి ఫుల్ పెసలు అంటే పొట్టు పెసలు యూజ్ చేసి వడలు తయారు చేస్తున్నాము. పొట్టు తీసి కన్నా కూడా పొట్టు ఉంచుకొని పెసలు వేసుకుంటే ఫుల్ ప్రోటీన్ మనకి అందుతుంది. పెసలలో 2 రకాలు ఉంటాయి. అవే నల్ల పెసలు, పచ్చ పెసలు. వెనకటికి వాళ్ళు ఎక్కువగా నల్ల పెసలే ప్రిఫర్. మనకి నల్ల పెసల కన్నా విరివిగా ఈ పచ్చ పెసలే దొరుకుతున్నాయి మార్కెట్లో కూడా. గారెలకి పొట్టు పెసలు యూజ్ చేస్తున్నాను కాబట్టి 7 to 8 అవర్స్ వాటర్లో సోక్ చేసి పెట్టుకోవాలి. మనం గారెలు వేసుకునే ముందే వాటర్ అంతా డ్రైన్ చేసి ఇలా జల్లిబుట్టలో, లేదు అంటే చిల్లులు గిన్నెలు ఉంటాయి కదా, వాటర్ అంతా పోయే వరకు ఇలా గిన్నెలో కానీ క్లాత్ మీద కానీ పప్పుని ఆరబెట్టుకోవాలి. స్ట్రైన్ చేయకుండా పప్పు మిక్సీ కానీ గ్రైండర్ కానీ చేసుకుంటే పప్పు లూజ్గా అవుతుంది. గట్టిగా లేకుండా ఉంటే గారె అనేది పర్ఫెక్ట్గా రాదు. వడల్లోకి పెసలతో పాటు జీలకర్ర, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, అల్లం ముక్కలు, కొత్తిమీర, కరివేపాకు కూడా యూజ్ చేసుకోవచ్చు. మసాలా వడల్లాగా వేసుకోవాలి అనుకుంటున్నాం కాబట్టి నేను ఇక్కడ పచ్చిమిరపకాయలు, అల్లం ముక్కలు రఫ్గా మిక్సీ చేసి ఆ రఫ్గా ఉన్న పేస్ట్ని పక్కకు పెట్టుకోవాలి. నెక్స్ట్ ఉల్లిపాయ ముక్కలు ఏం మిక్సీ చేసుకోవసరం లేదు, ఫైన్గా చాప్ చేసుకుంటే డైరెక్ట్గా పప్పులోకి కలిపేసుకోవచ్చు. ఇక్కడ రఫ్గా కట్ చేసుకోవడం వల్ల తింటున్నప్పుడు నోటికి తగులుతూ ఘాటుగా ఎమ్మీగా బాగుంటాయి గారెలు. పచ్చిమిరపకాయలు, అల్లం ముక్కలు ముందుగా పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత అదే జార్లోకి వడపెట్టుకున్న పెసలు కూడా వేసి మిక్సీ చేసుకోవాలి. అయితే వాటర్ అనేది ఎక్కువగా యాడ్ చేయకుండా మిక్సీ చేసుకుంటే బెటరు. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ గారె వేసుకుంటే రావాల్సినంత కన్సిస్టెన్సీ వరకు పప్పుని రుబ్బుకోవాలి. సో అలా పప్పు రుబ్బిన తర్వాత దానిలోకే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు, జీలకర్ర, పచ్చిమిరపకాయ, అల్లం తురుము కూడా యాడ్ చేసుకొని రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని దానిలోకే కొత్తిమీర, కరివేపాకు కూడా నేను కట్ చేసి వేస్తున్నాను. మీరు ఎంత క్వాంటిటీలో కావాలనుకుంటే అంత అడ్జస్ట్ చేసుకోవాలి. ఒకసారి ఆ పప్పులోకి ఈ ఇంగ్రీడియంట్స్ అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకోకపోతే ఇంగ్రీడియంట్స్ అంతా పప్పులోకి కలవకుండా గారెలు మంచిగా రావు. సో కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ హీట్ చేసుకోవాలి. లో టు మీడియం ఫ్లేమ్లోనే ఫస్ట్ ఆయిల్ని హీట్ చేసుకోవాలి. లేదు అంటే ఆయిల్ గారెలంతా వేసుకునే వరకు పొగలు వచ్చి స్మెల్ వచ్చేస్తుంది. సో కొద్దిగా నేను చెక్ చేశాను, అది బబుల్ ఫామ్ లేక వస్తే డీప్ ఫ్రైకి రెడీగా ఉన్నట్టు ఆయిల్. కావాల్సినంత పిండి తీసుకొని పెసర గారెలకి మాత్రం పిండి గారె పల్చగా ఒత్తుకొని వేస్తేనే క్రిస్పీగా బాగా కాలుతాయి. అదే మినపవడలు అయితే కొద్దిగా మందంగా ఉన్నా ఓకే, కానీ కంపల్సరీ పెసర వడల్లోకి వడ అనేది పల్చగానే స్ప్రెడ్ చేసుకోవాలి. సో మీకు హ్యాండ్తో వీలవుతే హ్యాండ్తో, లేదు అనుకుంటే ఇలా వెట్టి క్లాత్ని సర్ఫేస్ ఫ్లాట్గా ఉన్న బౌల్లో కానీ ఇలా పెట్టేసుకొని గారెని షేప్లోకి తీసి మధ్యలో హోల్డ్ చేసుకొని 1 by 1 గారెలు మీడియం టు లో ఫ్లేమ్లో మంచిగా కుక్ చేసుకుంటే గారెలు అనేది రెడీ అయిపోతాయి. ఇక్కడ ఈ గారెలు మా మదర్ చేశారు. ఈ గారెలు మా మదర్ చేస్తే మాకు చాలా ఇష్టము. సో మేము ఇక్కడ అడిగి మరీ చేయించుకున్నాము. మీరు కూడా ఈజీ ప్రాసెస్లో చేసేసుకోవచ్చు. దీనికి టైం ఏం స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు. బోత్ సైడ్ గారెని ఫ్లిప్ చేస్తూ ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలి. లేదు అనుకుంటే క్రిస్పీగా రావు గారెలు, పచ్చిగా అనిపిస్తుంటాయి తింటుంటే. సో చూసారా వీడియోలో ఎలా కలర్ కనిపిస్తున్నాయో. యాక్చువల్లీ ఇక్కడ పట్టు పెసలు కాబట్టి బ్లాక్ కనిపిస్తుంది. మీరు పెసలు పప్పుతో చేసుకుంటే ఎల్లోయిష్ షేడ్లో బాగా ఉంటాయి. ఇలా పొట్టు పెసలే ఆరోగ్యానికి మంచిది అని, ప్రోటీన్ హై ఉంటుంది అని ఇలా ప్రిపేర్ చేసుకున్నాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.